ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల బ్లాగ్. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదా. ఈరోజు పెళ్లి కూతురు ఈవెంట్ అనమాట. ఆల్రెడీ మొన్న ఒక రోజు పెళ్లి కూతురు చేసినారు. మండే రోజు, ట్యూస్డే చేయొద్దని చెప్పి గ్యాప్ ఇచ్చినారు. మళ్ళీ ఈరోజు వెనస్డే పెళ్లి కూతురుని చేస్తున్నారనమాట. పెళ్లి కూతురికి ముందు ఫస్ట్ అక్క, వాళ్ళ సొంతం అక్క బొట్టు పెట్టి చీర పెట్టిన తర్వాత తను కట్టుకోవాలన్నమాట. సో తిను వాళ్ళ అక్క వాళ్ళ కూతురు అసలు చిన్నపిల్లల్ని తోడు పెళ్లి కూతుర్ని పెట్టాలంటే చాలా కష్టపడాలి వాళ్ళతో. చూడండి అమ్మ, అసలు ఒక 1 minute కూడా ఉండట్లేదు. అన్నీ ఆట అంటే ఆట ఆడుతుంది ఆ పాప. అసలు చూసారా అక్కడ ఎంత నొల్లి వేస్తుంది. బ్లౌజ్ పీస్ అంట మోడల్ వేసుకొని ఆమె అంట అవి పెట్టుకుంటుందంట. లైక్ మనం ఒడి నింపుతాం కదా, ఆమె వేసుకుంటుందంట దాన్ని. ఇంకా వాళ్ళ అక్క ఒడి నింపడానికి ఫస్ట్ చీర పెట్టేసింది. ఆమెకు కూడా చీర పెట్టాలంట. బ్లౌజ్ పీస్ గుంజుకుంటుంది, నొల్లి వేస్తుంది ఆ పిల్ల. ఇంకా ఎక్కడైనా చూసారా అసలు పెళ్లి పిల్లనే పెళ్లి బొట్లు పెట్టుకోవడము మంచిగా పెట్టుకుంటుంది. దాన్ని మాత్రం తినకి ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్. బాగా రెడీ అవ్వడం, ఫొటోస్ దిగడం అంటే చాలా ఇంట్రెస్ట్. మేము వెళ్ళినప్పటి నుంచి అసలు పెళ్లి కూతురు దగ్గర చుట్టాలు ఎవరు ఉంటే వాళ్ళు ఎంతమంది ఎన్ని శారీస్ పెడితే అన్ని శారీస్ కట్టుకోవాలంట. వచ్చేసి 3 శారీస్ ఏమో కట్టుకుంది. అసలు టైమే ఇయ్యరు. ఈ పెళ్ళి హడావిడి ఏందో నాకు అసలు అర్థమే కాదు. టైం ఇయ్యరు, ఏమి ఇయ్యరు. జల్దీ తయారు చేయమని చెప్తారు. చూడండి ఆమె ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటుంది. ఎప్పుడు పెద్ద ఏదో 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది బొట్టు పెట్టుకోవడంలో అన్నట్టు పెట్టుకుంటుంది. దన్న అయిపోయింది. ఇక మా ఫ్రెండ్ మనీషా రేపొద్దు ఆంటీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా పెట్టుకుంటుందంటే అంత మంచిగా పెట్టుకుంటుంది. మాకేందంటే కాటిగా పెట్టుకుంది. మా ఫేస్లో లుక్ అనేది రాదు, ఫుల్ ఫ్లెడ్జ్లో లుక్ అనేది రాదు. ఒక దిక్కు నేను శారీ సెట్ చేస్తున్నా, మా ఫ్రెండ్ వెనకాల హెయిర్ స్టైల్, తనేమో బొట్లు. అట్లా చేస్తేనే మాకు 10 minutes పట్టింది రెడీ చేయడానికి. మీకు కానీ ఒక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చింతల బ్లాగ్. చూడండి ఎట్లా చూస్తుంది మొత్తం తయారైన తర్వాత. ఇయర్ రింగ్స్ అనమాట ఆ రూమ్లో ఉన్నాయని చెప్పేసి ఇక దన్న రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చింతల బ్లాగ్స్.